vital body. దేని గురించి మనం చెప్పుకుంటున్నాం. Dr. Joad of Oxford University pictures for us the activity of this vital force of the livingness animating matter and shows the relationship between life and form. He says, the life force, let us suppose that in the first instance, the universe was purely material. It was chaos, deadness, and blankness, without energy or purpose, and devoid of life. Into this inorganic universe, there is introduced at some stage of other and from some source unexplained a principle of life. And by life, I mean a something which is not expressible in terms of matter. At first blind and stumbling, a purely instinct to thrust or pulse, it seeks to express itself by struggling to achieve an ever higher degree of consciousness. Total, ఏమంటారంటే డాక్టర్ జోర్డ్ మొట్టమొదటిగా చోటు ఉంది. ఆ చోటులోకి ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎంటర్ అయింది. లైఫ్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే అందులోకి ఎంటర్ అయిందో అప్పుడు దానికి అంటే చైతన్యం మేల్కాంచి అది. At first blind and stumbling, a purely instinct to thrust or pulse, it seeks to express itself by struggling to achieve an ever higher degree of consciousness. అది ఎప్పుడైతే అందులోకి ఎంటర్ అయిందో అది చోట్లో ఉన్నటువంటి పదార్థంలోకి ప్రజ్ఞ ఎప్పుడైతే దిగిందో లేదా లైఫ్ అనేటువంటిది ఎప్పుడైతే మ్యాటర్లోకి ఎంటర్ అయిందో అప్పుడు ఆ మ్యాటర్ ఏమవుతుందంటే అంతకు ముందు ఉన్నటువంటి స్థితి నుంచి హయ్యర్ ప్లేన్స్ కి అది సృష్టిలో ఎవల్యూషన్ అనేటువంటిది జరుగుతుంది అని అన్నాడు ఆయన. అండ్ ఎవర్ హయ్యర్ టు బి ది అచీవ్మెంట్ ఆఫ్ కంప్లీట్ అండ్ యూనివర్సల్ కాన్షియస్నెస్, a result which can only be secured by the permeation of the whole universe with life and energy. So చూడ మొత్తం అంతా కూడా ఈ లైఫ్ ఆర్ ఎనర్జీ వీటి చేత మొత్తం అంతా దీని చేత ఆవరింపబడి ఉంది. ప్రతి దాంట్లో కూడా ఈ లైఫ్ అండ్ ఎనర్జీ అనేటువంటిది నిండబడింది. దీనికి పదార్థం అనేటువంటిది పైన వేసినటువంటి కోట్ లాగా అది ఉంటుంది, లేదా పదార్థంలోకి లైఫ్ ఎనర్జీ అనేటువంటిది డిసెంట్ అయింది. అలా సో దట్ బిగినింగ్ యాజ్ ఎ వరల్డ్ మ్యాటర్, ఇట్ మే ఎండ్ యాజ్ ఎ వరల్డ్ ఆఫ్ మైండ్ ఆర్ స్పిరిట్. సో మ్యాటర్ అప్పుడు మైండ్ ఆర్ స్పిరిట్ గా అది ఎక్స్ప్రెస్ అవ్వబడుతుంది. మ్యాటర్ అంటే ప్రతి అంటే మనం చూసేటువంటి ప్రతి పదార్థంలోనూ దెర్ ఇస్ లైఫ్ ఆర్ స్పిరిట్ ఆస్పెక్ట్. అదే మనం కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో కూడా మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఆయన ఇంకొక ఆస్పెక్ట్ గా మనకి టీచ్ చేస్తున్నాం. మైండ్ ఆర్ స్పిరిట్, with this object it works in and through matter, infusing and permeating matter with its own principle of energy and life. సో అది ఏమవుతుంది, ప్రతి పదార్థంలోనూ లైఫ్ ఇది ఉంటుండడం చేత అది దానికి కొన్ని గుణాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. with its own principle of energy and life and permeating matter. To matter so infused, they give the name of a living organism. Matter ఎప్పుడైతే దానికి ఇన్ఫ్యూజ్ అయి ఉందో లైఫ్ ప్రిన్సిపల్ కి, దానికి ఒక లివింగ్ ఆర్గానిజం అనేటువంటిది ఒకటి మనం దాన్ని అంటున్నాం. లివింగ్ ఆర్గానిజం అంటే ఇది అర్థం. అంటే మ్యాటర్ ఉంది, మ్యాటర్ లోకి లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది డిసైడ్ అయ్యింది. ఇది లివింగ్ ఆర్గానిజం అంటే. లివింగ్ ఆర్గానిజం ought to be regarded in the light of the tools of weapons which the life force creates to assist it in the accomplishment of its purpose. ఏంటి ఇది అంటే వెనక టు అకంప్లిష్ ఇట్స్ పర్పస్. లైఫ్ అనేటువంటిది మ్యాటర్లో డిసెండ్ అవడం చేత ఒక పర్పస్ అనేటువంటిది ఉంది. ఇక్కడి నుంచి వాడు ఒక పని మీద ఒక ఊరు వచ్చాడో లేదా ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ అనేటువంటిది ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాడు అక్కడికి వచ్చాడు, అది ప్రధానం. సో అలాగే లైఫ్ అనేటువంటిది ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ లోకి దిగేటప్పటికి ఒక పర్పస్ అనేటువంటిది ఉంది, అది అకంప్లిష్ చేయడానికి దిగింది. To accomplish its purpose, like the universe itself, each living organism is formed of a substratum of matter
which has been animated by life. It has been animated by life. సో చోట్లలో అది లైఫ్ చేత అది యానిమేట్ అవుతుంది. ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటి దాని చేత అది వ్యక్తీకరణం అవుతుంది. లేకపోతే దానికి వ్యక్తీకరణం లేదు మ్యాటర్కి. ఓన్లీ మ్యాటర్ ఉందనుకోండి, అంటే యాక్చువల్గా మనం చూస్తున్నదంతా మ్యాటరే. మనం లైఫ్ ప్రిన్సిపల్ని మనం చూడట్లేదు, కానీ మనం చూస్తున్నటువంటి మ్యాటర్కి ఆధారం ఏంటంటే లైఫ్ ప్రిన్సిపల్. లైఫ్ ప్రిన్సిపల్ ఆ మ్యాటర్లో ఉంటుండడం చేత అది ఒక ఆకారంగా వచ్చి ఒక ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పడి దాని కొన్ని ఫంక్షనాలిటీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి చోట్ల ప్రతిదీ. అది జరుగుతున్నటువంటి విషయం. is form of a substratum of matter which has been animated by life, much as a length of wire may be charged with an electric current. It is a current of life which has been insulated in a piece of matter. It has been insulated in a piece of matter. Life అనేటువంటిది అందులో నిక్షిప్తమైపోయి ఉంది. ఇన్సులేటెడ్ అంటే తెలియకుండా ఉంటుంది మనకు. అది తెలిసేట్టుగా లేదు, తెలియకుండా ఉంటుంది. కానీ ఆ వస్తువు ఉంది అంటే అందులో లైఫ్ ఉంది అన్నారు. అది మనం ఎక్కడుందండి అని మ్యాటర్. అది మొత్తం అంతా మనం అంత తీసి చూసాం అనుకోండి, పువ్వు ఉంది, పువ్వు ఇందులో అందం ఎక్కడుందని చెప్పి ఒక్కొక్క రెక్క తీసి చూసేసారు అనుకోండి, పువ్వు చాలా బాగుందండి అన్నారు, అద్భుతంగా ఉందండి అన్నారు. పువ్వు ఎక్కడుంది సార్ అందం, ఇందులో చాలా బాగుందన్నారు కదా, ఎక్కడుందని ఒక్కొక్క రెక్క వాడు తీసాడు అనుకోండి, ఏది అందమైంది నాకేం కనబడట్లేదు అంటే అందులో అమెరికాలో అందం ఉంది. ఫారం త్రూ ఫారం యు ఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ. సో దట్ ఈస్ ది ప్రైమరీ స్టెప్. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫార్ములెస్ గా ఉన్నటువంటి బ్యూటీని అర్చించడం, అది హయ్యర్ స్టెప్. అది తర్వాత ముందు త్రూ ఫారం యూ విల్ ఎంజాయ్ ది బ్యూటీ. సో ఆ అమెరికాలో ఉంది అందం, ఏ రెక్కలో ఉంది అందం అని చెప్పి ఒక్కొక్క రెక్క తీసేస్తే ఏది ఉండదు. కనుక అమెరికాలో అందం అనేటువంటిది ఎలా అయితే ఉందో పదార్థములో ప్రజ్ఞ అనేటువంటిది ఉంది, లేదా ఈ లైఫ్ అనేటువంటిది ఉంది. సో లైఫ్ అనేటువంటిది అందులో ఉంటుండడం చేత ఆ పదార్థమునకు ఒక రూపంగా అది వ్యక్తీకరణ అవడం, అది ఒక ఫంక్షనాలిటీస్ అనేటువంటి దానికి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. The life force is far from being all powerful. It is limited by the matter which it seeks to overcome. It is limited by matter which it seeks to overcome. It is limited by matter. ఆ పదార్థంలో ఎప్పుడైతే ప్రజ్ఞ కలిగిందో ఆ ప్రజ్ఞ అది కండిషన్డ్ అయిపోతుంది. ఎక్కడికి ఇప్పుడు వాడు ఇంట్లో పెద్దవాడుగా ఉండవచ్చు, కానీ ఆఫీస్లో వాడు ఒక గుమాస్తా అనుకోండి, వాడు ఈజ్ కండిషన్. నేను మా ఇంటికి పెద్ద, మా ఇంట్లో మా మొత్తం మా చుట్టాలు గిట్టాలు అందరూ నేను చెప్పింది వింటారు, నువ్వే ఉంటారు ఇక్కడ అని అనడానికి కుదరదు అక్కడ ఆఫీసర్. ఈజ్ కండిషన్ దాన్ని ఎంటర్స్ ఇంటూ ద ఆఫీస్. వాడికి పై బాసులు ఇదంతా ఉంటారు, వాళ్ళందరూ చెప్పింది వీడు వినాలి. అలా వీడు ఎప్పుడైతే మ్యాటర్లోకి దిగాడో ది లైఫ్ ప్రిన్సిపల్ హ్యాస్ బిన్ కండిషన్. అయితే ఏంటి కండిషన్ అయిపోయిందంటే అది టు ఫర్ సమ్ పర్పస్ ఇట్ హ్యాస్ డిసెండెడ్. ఆ పర్పస్ అంటే సర్వ్ చేసుకోవడానికి ఆ లైఫ్ అంటే దిగింది అందులో. ఆర్ ఎనర్జీ ఆర్ ప్రాణ అన్నారు. In the heart of matter we pursue the life principle being all powerful, varying according to the stage of evolution which in the persons of the organisms created by it, it has succeeded in reaching. Different types of beings best serve its purpose at different stages. Will Durant, doubtless the most widely read and popular author on philosophical subjects, says, the more we study matter, the less we see it as fundamental. The more we perceive it as merely the externality of energy, as our flesh is the outward sign of life and mind. It is the outward sign of life and mind. Matter యొక్క అవుట్వర్డ్ సైన్ ఆఫ్ ఏంటిదంటే అది దేని యొక్క అవుట్వర్డ్ సైన్ అంటే లోపల అందులో ప్రజ్ఞ ఉంది, దానికి ఒక మైండ్ ఉంది, దాని యొక్క ప్రభావం అనేటువంటిది పదార్థంలో మనం చూస్తుంటాం. అది మనం చెప్తున్నట్టు ఇప్పుడు
ఏదైనా సరే ఒకటి కదులుతోంది, ఏదైనా ఒకటి ఇదవుతోంది, దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి దానికి మూల ఏంటంటే లైఫ్, మైండ్. దానికి ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది ఇస్తూ ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటిది లైఫ్, మైండ్. ఇవి రెండు. We see it as fundamental. In the heart of matter, giving it form and power is something not material, possessed of its own spontaneity and life. And this subtle, hidden, and yet always revealed vitality is the final essence of everything that we know. Final essence of everything that we know. ఎందుకంటే మన నోయింగ్ అంతా కూడా ఎక్కడ దాకా వెళ్తుందంటే గ్యాషియస్, దానిపైన ఫోర్త్ ఈథర్. కనుక ఇది సబ్టిల్ గా ఉందనేటువంటిది తెలుస్తుంది, కానీ ఎట్లా ఉందనేటువంటిది బోధపడట్లేదు, లేదనేటట్టుగా చెప్పేట్టుగా లేదు. The life is not a function of the form is the product of the life. The life is not the function of the form. ఏంటి? సో వీడి యొక్క ఫంక్షన్స్ గా లైఫ్ కాదు, లైఫ్ ఉంది కాబట్టి దాని యొక్క ప్రొడక్ట్ గా ఫారం అనేటువంటిది వచ్చింది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో లైఫ్ ని ఎలా తెలుసుకోవాలంటే ఫంక్షన్స్ గా తెలుసుకోవడం కాదు. ఫంక్షన్స్ గా వీడి యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో లైఫ్ ఉంది అలా వెళ్ళకండి. లైఫ్ ఉంది కాబట్టి మ్యాటర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వచ్చింది. ఇది ఫస్ట్, అది సెకండరీ. అది ఫస్ట్, ఇది సెకండరీ కాదు. The weight and solidity of matter are the result and expression of intra-atomic energy. దాంట్లో ఉన్నటువంటి intra-atomic energy అంటే జరుగుతుంది. ఆ ఎనర్జీ చదివి జరుగుతుంది. And every muscle or nerve in the body is the molded instrument of desire. It is the molded instrument of desire. And every muscle or every nerve. సో దాని యొక్క రూపకల్పన అంటే ఏర్పడింది. దానికి అది ఎలా వ్యక్తీకరణంలోకి రావాలి, ఎలా అది పనిచేయాలనేటువంటిది దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుందని చెప్పి. సో వీటి గురించి మనకి మన తూర్పు దేశాల్లో ఎన్నో గ్రంథాలు అనేటువంటి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈథర్ గురించి చెప్పుకున్నటువంటి దాని గురించి, in summarizing our ideas, we might formulate them as follows. Behind the objective body lies a subjective form constituted of etheric matter. Subjective matter అనేటువంటిది ఉంది. ఈ ఆబ్జెక్టివ్ కి బ్యాక్గ్రౌండ్ గా ఉంటుంది సబ్జెక్టివ్ మ్యాటర్. దాన్ని ఏమన్నారంటే etheric matter అన్నారు. And acting as a conductor of the life principle of energy. So it is conducting life principle. etheric matter లో లైఫ్ అనేటువంటిది ఉంది. దానివల్ల ఈ భౌతికమైనటువంటిది ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఎక్స్ప్రెషన్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే సూచిక కాదు, దీనికి బ్యాక్గ్రౌండ్ గా పనిచేస్తున్నటువంటిది etheric matter or prana. The life principle is the first aspect of the soul, and through the medium of the etheric body the soul animates the form. Is the first aspect of the soul. The life principle అంటే ఎలా తెలుసుకోగలుగుతాం మనం? So it is the first aspect of the soul. అంటే సోల్ నుంచి వ్యక్తీకరణం అవుతూ ఉన్నటువంటి ఇది లైఫ్ ప్రిన్సిపల్. అంటే వైటల్. ఇది ఎక్కడ వ్యక్తీకరణ అవుతుందంటే ఎథరిక్ మ్యాటర్ లో వ్యక్తీకరణ అవుతుంది. సోల్ అన్నదే పైన. ఇంకా సో ఎథరిక్ మ్యాటర్ అనేటువంటిది జస్ట్ మన యొక్క ఫిజికల్ బాడీకి పక్కనే ఉన్నటువంటి లేయర్. సోల్ అనేటువంటిది పైన ఉంది. సో ఫిజికల్ బాడీని కదలికలు ఇవన్నీ చేస్తున్నటువంటిది సోల్. ఎథరిక్ మ్యాటర్ ద్వారా ఫిజికల్ బాడీని కదలికలు చేస్తుంది. సో ఫస్ట్ సోల్ ఏమనుకుంటుందో అది ఎథరిక్ బాడీకి వెళ్తాయి ఫస్ట్. అప్పుడు ఎథరిక్ బాడీ ఎస్ సార్ విల్ గో విత్ దట్ అన్నట్టుగా ఎథరిక్ బాడీ ఫిజికల్ బాడీకి చెప్తుంది. అప్పుడు ఫిజికల్ బాడీకి వదులుతుంది. This life principle is the first aspect of the soul, and through the medium of the etheric body, the soul animates the form, gives it its peculiar qualities and attributes, impresses upon it its desires, and eventually directs it through the activity of the mind. Directs it through the activity of the mind. So mind ద్వారా అది ఇది చేస్తుంది. సో సోల్ కి
ఒకటి అనిపించింది, ఏమిటి ఈరోజు బయలుదేరి మనం ఏదో పలానా చోటికి వెళ్దాం, కోటికి పోయి వెళ్దాం అంటాడు. దాన్ని అప్పుడు మైండ్కి వెళుతున్నారు. మైండ్కి వెళ్ళేటికి అది మైండ్ ఎస్ మనకు ఉన్నటువంటి పనులన్నీ ఈరోజు ఫినిష్ చేద్దాం అంటుండే దానికి. అప్పుడు మైండ్ నుంచి ఎథరిక్ బాడీకి వస్తుంది, ఎథరిక్ బాడీ నుంచి అప్పుడు ఫిజికల్ బాడీకి. అయితే ఒక నర్వస్ సిస్టమ్ ఉందనుకోండి, మనకి అనిపిస్తుంది ఫస్ట్ అది ఎఫరెంట్ నర్వ్, అది బ్రెయిన్ తీసుకెళ్తుంది ఇంపల్స్. బ్రెయిన్లో దానికి కావాల్సినటువంటి రూపకల్పన అన్నట్టు ఏర్పడుతుంది. ఏర్పడిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో మళ్ళీ డిఫరెంట్ నర్వ్స్ ద్వారా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఇంపల్స్. అప్పుడు దానికి తగ్గట్టుగా చేయి కదులుతుంది. సో ఇది మనకు మామూలుగా ఈ సైకిల్ నర్వస్ సిస్టమ్. అది ఎలాగో మనకు కూడా ఈ స్పోల్ నుంచి మైండ్కి వెళ్తుంది, మైండ్ నుంచి అప్పుడు ఎథరిక్ బాడీకి వస్తుంది, ఎథరిక్ బాడీ నుంచి ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ ఏంటంటే ఎథరిక్ బాడీకి అనుగుణంగా నడిచేటువంటి ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ కదులుతుందంటే ఎథరిక్ బాడీనే అక్కడ ఉన్నటువంటిది కారణం, ఎందుకంటే దానికంటే ఇంకేది లేదు కదలంటే. Through the medium of the brain, the soul galvanizes the body into conscious activity, and through the medium of the heart, all parts of body are pervaded by life. So life అనేటువంటిది, సో ఈ వైటల్ ఎనర్జీ లేదా వైటల్ బాడీ అనేటువంటిది చక్కగా ఈ హార్ట్ ద్వారా అది మొత్తం అంతా సర్క్యులేషన్లో ఉంటుంది. సో మొత్తం అంతా దేహం అంతా కూడా ఈ వైటల్ బాడీ అనేటువంటిది ఆవరించుకుంది. దానికి ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది ఉంది. ఈ హార్ట్ దగ్గర నుంచి ఈ వైటల్ బాడీ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంటాం. The body into conscious activity, and through the medium of the heart, all parts of body are pervaded by life. This theory has a close correspondence to the animistic theory of the West and will be defined later. The term man being now a fully self-conscious entity and the personality being now integrated and functioning, the time has come when he can for the first time demonstrate conscious purpose and directive will. So వీడు ఏ స్థితిలోకి వచ్చాడంటే ఫోర్త్ కింగ్డమ్ లేదా ఫోర్త్ దీనిలోకి వచ్చాడు కాబట్టి వీడు కాన్షియస్ పర్పస్ అండ్ డైరెక్టివ్ విల్ వీడు పనిచేస్తుంది. సో వీడికి కాన్షియస్ పర్పస్ అంటాడు. అంటే ఒక పర్పస్ గా వీడి వ్యక్తీకరణ అవడం అండ్ విల్ గా వీడు పనిచేయడం, అంటే వాడికి అనిపించి వాడికి ఇది ఇష్టం అనిపించి చేయడం అంటే వీడు ఉన్నటువంటి స్థితి. అండ్ డైరెక్టివ్ విల్ అన్నారు దాన్ని. The three states of man's nature are mind acting on the vital body or etheric body, physical, sentient, and mental, form a coordinated unity for the first time in the history of the race. The directing self, therefore, can now take control, and through the mind acting on the vital or etheric body and having its point of contact in the brain, drive its instrument into fully controlled expression and subsequent creative activity. So creative activity అంటే మనలో ఒక యాక్టివిటీ అంటే జరుగుతుంది అంటే దీనికి ఈ మూడు చెప్పారు. ఒకటి ఫిజికల్, రెండు సెంటియంట్, మూడు మెంటల్. అంటే మనకు రెండే తెలుసు, మన బ్రెయిన్ చెప్తుంది మన చేయి కుదురుతుందండి, మధ్యలో ఇంకొకటి ఉందండి అని చెప్తున్నారు. ఎథరిక్ అనేటువంటిది ఉంది కాబట్టి వీడికి చేయి కదులుతోంది. ఎథరిక్ అనేటువంటిది లేదనుకోండి, చేయి పైకి ఎత్తురా నాయన అంటే ఎత్తలేడు, ఇలా ఉంటుంది. దాన్ని వీడు ఉన్నప్పుడు పెరాలసిస్ అన్న. బ్రెయిన్ నుంచి ఇంపల్స్ వచ్చింది, చెయ్యి ఎత్తు అంటాడు డాక్టర్ గారు. పాపం ప్రయత్నం చేస్తున్నాడు కానీ చేయలేడు. ఎందుకు ఎత్తలేకపోతున్నాడు అక్కడ అంటే అక్కడ ఈ ఎథరిక్ ఎనర్జీ అంటుండేది, ఈథర్ అంటుండేది అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది ఆ చెయ్యికి, ఎందుకంటే వాడు చేయట్లేదు. సో ఆ ఎథరిక్ ఎనర్జీ అక్కడ ఫ్లో అవడం ఆగిపోయింది కాబట్టి వాడు చేయలేకపోతున్నాడు. అది మనం తెలుసుకోవాలి అట్లా. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ అనేటువంటిది కంబైన్ అవడం చేత ఇవి జరుగుతున్నాయి. The mind acting on the vital or etheric body and having its point of contact in the brain. దానికి సో మైండ్ కాంటాక్టింగ్ పాయింట్ ఇస్ బ్రెయిన్. సో మైండ్ అంటే ఇందులో ఈ గ్రంథాలు ఎప్పుడైనా సరే మైండ్ అంటే దాని యొక్క ఫిజికల్ కాంటాక్ట్ పాయింట్ ఇస్ బ్రెయిన్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో బ్రెయిన్ నుంచి వీడికి ఈ రకమైన ఇంపల్స్ రావడం, వాడు ఫుల్లీ కంట్రోల్డ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. The next question, దీన్ని డీపర్ బీయింగ్ అని అన్నారు.
ఏంటి డీపర్ బీయింగ్ అంటే, దిస్ విల్ ఎమర్జ్ వాట్ హెసర్లింగ్ కాల్స్ ద డీపర్ బీయింగ్. డీపర్ బీయింగ్ అంటే లైఫ్ ఆస్పెక్ట్. లైఫ్ ఆస్పెక్ట్ గా ఏదైతే తెలియబడుతుందో దాన్ని ఇన్ డీపర్ బీయింగ్ అన్నారు. అంటే లోపల ఒకడు ఉన్నాడండి, డీపర్ బీయింగ్ అన్నారు. సో దాన్ని లైఫ్ ప్రిన్సిపల్ గా చెప్తారు. సో దాని నుంచి ఇవన్నీ కూడా యానిమేట్ అవుతున్నాయి, దాని నుంచి ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ లోకి వస్తున్నాయి. సో డీపర్ బీయింగ్ గా ఉంటున్నటువంటి వాడిని ఏమన్నారంటే వైటల్ సోల్ అన్నమాట. When we speak of the being of a man in contradistinction to his ability, we mean his vital soul. And when we say that this being decides, we mean that all his utterances are penetrated with individual life. All his utterances are penetrated with individual life. అంటే ఏంటి, వాడు ఒకడుగా అనేకముగా అయ్యాడు, పెనిట్రేటెడ్ విత్ ఇండివిజువల్ లైఫ్ అన్నమాట. And when we say that this being decides, we mean that all his utterances are penetrated with individual life, that every single expression radiates personality, and that this personality is ultimately responsible. Now, such a penetration can actually be achieved where it does not already exist. It is possible thanks for the fact that man as a being possessing a mind and a soul represents a sense connection within which his consciousness moves freely. So man అనేవాడు వాడికి ఒక సెన్సెస్ అంటుంది, వాటి ద్వారా వాటికి ఉన్నటువంటి బౌండరీస్. దేని బౌండరీస్ అంటే కాన్షియస్నెస్ అంటున్నది సెన్సెస్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఉన్నటువంటి కాన్షియస్నెస్ దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా చూడంటే వాడికి ఉన్నటువంటి సెన్సెస్ ద్వారానే తెలియబడుతుంది. సో ఈ కాన్షియస్నెస్ అంటున్నది మోస్ట్ ఫ్రీలీ, హీ ఈస్ ఫ్రీ టు లే ది ఎంఫసిస్ వేర్ ఎవర్ హీ ప్లీజెస్. సో వాడికి ఈ దేహం అనేటువంటిది ఒక ఇల్లు లాంటిది, ఇది కట్టేసి ఇచ్చేసారు, ఇష్టం ఈ ఇల్లు నీది అన్నారు. అంటే ప్రభుత్వం వారు లేదా వాడు పనిచేసేటువంటి ఆఫీస్ వాళ్ళు ఒక క్వార్టర్స్ ఇచ్చేసారు, ఈ క్వార్టర్స్ లో నువ్వు ఉండు అంతే. సో ఆ క్వార్టర్స్ లో వాడు ఏమైనా చేసుకోవచ్చు, వాడి ఇష్టం. సో వాడి యొక్క ఇది ఆ క్వార్టర్స్ లో వాడు ఉండడం, వాడు ఏదైనా చేసుకోవడం, ఇది నా ఇల్లే సార్ అంటుంటాడు వాడు, వాడికి కొంచెం చుట్టాలి, అది వాడిదిగా వాడు ఇది చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. Now, such a penetration can actually be achieved when it does not already exist. Consciousness moves freely. He is free to lay the emphasis wherever he pleases, according to the place. Thus, stress, the psychic organism actually shifts its center and thus actually obtains a new center of being. So, according to the place, thus stress, the psychic organism actually shifts its center. సైకిక్ ఆర్గానిజం అనేటువంటిది అది దాని యొక్క కేంద్రం అనేటువంటిది మారుతుంది. అంటే ఏమిటి, పదార్థము అనేటువంటిది లేదా వాడికి ఒక ఫ్రీ విల్ అనేటువంటిది ఇచ్చేసారు, ఈ ప్రదేశంలో నువ్వు ఉండవచ్చు అనేటువంటిది ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత దాని యొక్క ప్లేస్మెంట్ అంటే దాని యొక్క ఇష్టాయిష్టములు అనేటువంటి దాంట్లో వర్తిస్తూ ఉంటారు. అది కాదు సార్, మీరు దిగక ముందు ఇలా అనుకున్నారు కదండి, ఊరు రాకముందు మీరు 2 రోజులు ఉండి వెళ్ళిపోదామని అనుకున్నారు, ఇక్కడికి వచ్చాక 5 రోజులు ఉంటున్నాను, వాడికి ఇష్టం, ఫ్రీ విల్ అంటే ఇచ్చారు. సో అలా వాడు అక్కడ ఉంటున్నప్పుడు న్యూ సెంటర్ ఆఫ్ బీయింగ్. Therefore, if theoretical inquiry shows that it depends upon the centering of consciousness whether the center of man lies in his being or at the surface, then it must be practically possible to induce the necessary process of shifting. So వీడు ఎక్కడ ఉండి పనిచేస్తున్నాడు, నెసరీ ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ లో కూడా ఎలా అంటే వీడు పరిధిలో ఉండి పనిచేస్తున్నాడు అనుకోండి, అంటే పర్సనాలిటీ లెవెల్లో వీడు పనిచేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడు సెంటర్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే, 7 గదులు ఇచ్చారు, ఏ గదుల్లో అయినా సరే వాడు ఉండవచ్చు, ఏ గదులైనా వాడు ఇది చేసుకోవచ్చు. మొత్తం ఈ క్వార్టర్ అంతా వాడిది, వాడు ఎట్లయినా ఉండవచ్చు. అది 7 అంతస్తుల భవనం అనుకోండి, అలా అర్థం చేసుకున్నాడు. వాడు ఏ అంతస్తులైనా ఉండవచ్చు, కానీ వాడు ఫస్ట్ ఫ్లోర్లోనో లేదా గ్రౌండ్ ఫ్లోర్లోనో మాత్రమే ఉంటున్నాడు, మిగిలిన ఫ్లోర్స్లోకి అంతగా వెళ్ళట్లేదు. అప్పుడు వాడికి నెమ్మదిగా వాడు షిఫ్ట్ అవ్వాలి, కొంచెం హయ్యర్ ప్లేన్స్లో వాడు షిఫ్ట్ అయితే అప్పుడు వాడికి అన్నిటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నిటిది వాడికి చుట్టూతా కనబడేవి ఇవన్నీ కూడా బాగా కనబడతాయి. కనుక హీ హాస్ టు షిఫ్ట్ అని అన్నారు. ది సెంటర్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ హిస్ బీయింగ్ or at the surface,
then it must be practically possible to induce the necessary process of shifting. Hence, in principle, everybody can succeed in raising his being. Everybody can succeed in raising his being. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోగలిగేది ఏంటంటే ప్రతివాడు కూడా వాడిలో ఉన్నటువంటి ఈ కాన్షియస్నెస్ అనేది చెప్తున్నారో వాడి దగ్గరికి వీడు ఎవాల్వ్ అవుతాడు. ఎవ్రీబడి, ప్రతివాడికి ఇది ఉంది. ఎవ్రీబడి కెన్ సక్సీడ్. ప్రతివాడు ఎవడైనా సరే వాడు స్కూల్లో చేరవచ్చు, వాడు చదువుకోవచ్చు. అలా ఎలాగో ప్రతివాడు కూడా ఆ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ లో వాడు ఎవాల్వ్ అవుతుంటాడు. To this end, he need only persistently lay the emphasis on his essential being. Persistently lay the emphasis on his essential being. ప్రతి వాళ్ళలోని essential being ఒకడు ఉన్నాడు కదా, అసలు నేనుగా చెప్తాం మన వాడు అసలు నేనుగా ఒకడున్నాడు, వాడితో వీడు అనుసంధానం చెందాలి. ఎసెన్షియల్ బీయింగ్ అన్నారు వాడిని. ఇక్కడ మనం ద రియల్ అయామ్ అంటాం. ఫాల్స్ అయ్యాము, రియల్ అయ్యాము. పౌండ్రక వాసుదేవుడు అంటారు కదా, అలా ఇప్పుడు ఒకడు ఉంటాడు పౌండ్రక వాసుదేవుడు. వాసుదేవుడు లాగా వాడు వ్యాసవేసుకు తిరుగుతుంటాడు అంటే పౌండ్రక వాసుదేవుడు అంటారు. సో రియల్ అయామ్ తోటి వీడు లింక్ అప్ on his essential being, persistently demand of himself that he should never utter anything but what is really consistent with his inner being. What is really consistent with his inner being. Persistently demand of himself, continuous demand of himself. It's a regular process అండి, ఒకరోజు చేస్తే సరిపోదు. It is a continuous process. Persistently demand of himself that he should never utter anything but what is really consistent with his inner being. అంటే వాడు మాట్లాడటం కాదు, లోపల ఉన్నటువంటి మాట్లాడేటట్టుగా వీడు ఎప్పుడు వీడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాడేం మాట్లాడదాం అనుకుంటున్నాడు, వాడిని మాట్లాడండి. మీరు ఆగండి, వాడు మాట్లాడతాడు ఉండండి అని అంటుంటారు కదా, అలా వాడు మాట్లాడాలి. Surely the task is a hard one. It is a very hard one. మనకి ఏదనిపిస్తుందో అది మనం మాట్లాడేయడం చాలా ఈజీ. లోపల ఉన్నటువంటి వాడు ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడో ఆ మాట వినడం చాలా కష్టం. ఇట్స్ ఎ హార్డ్ వన్, ఈజీ కదా ప్రాసెస్. Its solution is not only a very slow process, it necessitates a specific technique of training. దానికి ఒక ట్రైనింగ్ అవసరం. వాడేం చెప్తాం అనుకుంటున్నాడో అది విందామా, దానికి ఒక ట్రైనింగ్ అవసరం. కొన్ని ఏంటో నాకేం వినపడట్లేదు, మరి మీరు ఏదో అంటున్నారండి, ఏదో మీరు చెప్తున్నారు, అది కాదు, దానికి ఒక ట్రైనింగ్ అవసరం అండి. చక్కగా ఒక ట్రైనింగ్ గా మనం దాన్ని వినడానికి మనం బాగా ట్రైనింగ్ పొందాలి. ఇట్స్ ఏ పెర్సిస్టెంట్ ప్రాసెస్. ఆయన వినడానికి ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి సాధన. ప్రతిరోజు ఇది చేసుకుంటూ ఉండాలి. లోపల ఉన్నటువంటి వాడు ఏం చెప్తున్నాడు, ఆ లోపల ఉన్నటువంటి వాడి దగ్గరికి మనం చేరడానికే మనం చేసేటువంటి సాధన అంతా కూడా. ఈ గ్రంథాలు ఇవన్నీ మనం చెప్పుకోవడం ఇదంతా ఏంటంటే లోపల ఉన్నటువంటి వాడి దగ్గరికి వీలైనంత తొందరగా మనం చేర్చడానికి. ఇవన్నీ కూడా వాడి దగ్గర మనం ఎంత తొందరగా వెళితే అంత బాగుంటుంది. తిరుమలకి అంత తొందరగా వెళితే అంత బాగుంటుంది. అలా వాడి దగ్గరికి మనం వెళ్ళడానికి చేసేటువంటి సాధన ఇదంతా కూడా. చిన్నప్పుడే వెళ్ళిపోయాడు అనుకోండి వాడి దగ్గరికి, వాడి లైఫ్ అంతా చాలా బాగుంటుంది. ప్రహ్లాదుడు ఆయన పుట్టడం తల్లి గర్భంలో ఉండగానే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా కనుక టెక్నిక్ ఆఫ్ ట్రైనింగ్ అన్నది ద పాసిబిలిటీ ఆఫ్ మ్యాన్ ఫంక్షనింగ్ యాజ్ ఎ సోల్, యాజ్ ఎ సింథసిస్ ఆఫ్ మెకానిజం. సో లైఫ్ అండ్ పర్పస్ విల్, I believe, be greatly hastened when the Eastern and Western psychologies are merged and the relationship of the glands to the vital body, which is the centers of force, studied and understood. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. గ్లాండ్స్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ గ్లాండ్స్ అనే రూల్ చేస్తున్నటువంటిది వైటల్ బాడీ. వైటల్ బాడీ నుంచి చక్కగా దానికి ఎనర్జీస్ అనేటువంటిది పాస్ ఆన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు గ్లాండ్స్ చక్కగా ఫంక్షన్ అవుతాయి. గ్లాండ్స్ చక్కగా ఫంక్షన్ అవ్వాలంటే దానికి ఎథరిక్ ఎనర్జీ అంటే చక్కగా ఫ్లో అవ్వాలి. ఎథరిక్ ఎనర్జీలో తేడాలు వస్తే గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత అది ఫిజికల్ డిసేబిలిటీస్లో దారితీస్తుంది. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ఎథరిక్ ఎనర్జీ అంటే వీటన్నిటికీ ఉండి పనిచేస్తాం. కనుక మనం ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ సైకాలజీస్ అంటే మనం జాగ్రత్త చూడాలి.
వెస్టర్న్ సైకాలజీ ఏం చెప్తుంది మనకి? ఈ గ్లాండులర్ ఫంక్షన్స్ ఇవన్నీ మనకు చెప్తుంది. ఈస్టర్న్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఎథరిక్ ఎనర్జీ దాని గురించి మనకు చెప్తుంది. ఈ రెండింటిని మెర్జ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా వీడు జీవిస్తూ ఉండాలన్నమాట. It is the centers of force studied and understood. There seems reason to hope for a better physical future of the race by the aid of a sound mental hygiene. By the aid of a sound mental hygiene. After the era of the charlatans has gone by, and to some extent by their aid, there appears a possibility of steadily enlarging self-mastery as a spiritual sense of such discipline as the yoga joins with the sober elements. Yoga joins with the sober elements of Western psychology and a sane system of ethics. No one of these is worth much without the others. So, ఒకటి మాత్రమే ఉంది అంటే కుదరదు. ఈస్టర్న్ థాట్ మాత్రమే ఉంటే సరిపోదు. వెస్టర్న్ యొక్క అండర్స్టాండింగ్ కూడా వీలుకుంటారు. ఇందు గురించి ఆ రెండింటినీ క్లబ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడైతే దీన్ని నెక్స్ట్ స్టెప్ మనకి వెళ్తాం. 2 points merit discussion before we pass on to a detailed account of the Eastern teaching as to the 4 centers. One is the consideration of the as to the nature of the soul, and the other is an attempt to consider the testimony of the centuries as to the probable location of the soul. ఫస్ట్ అసలు అంటే ఇతరిక్ ఎనర్జీ దేని యొక్క అధీనంలో ఇది పనిచేస్తుంది అన్నారంటే సోల్ అని చెప్పారు కదా. అసలు ఈ సోల్ ఎక్కడుంది, అది ఎలా తెలియబడుతుంది? నేచర్ ఆఫ్ ది సోల్ ఏమిటి? బై సోల్ ఈజ్ అని అంటారు. వీటి యొక్క సోల్ ఏంటి? వాట్ ఈజ్ ది సోల్? అందరి సోల్స్ ఒకటే అని అనకండి. ఎవడి సోల్ వాడిది అంటే ఎవడు సోల్ వాడిది అనడం కన్నా ప్రతివాడు సోల్ ఆస్పెక్ట్ గా ఉంటున్నటువంటి వాడికి కొన్ని ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో అది ఏంటి అది తెలుసుకున్నాం. ప్రతి సోల్ ఒకటే చెప్పేది, ప్రతి సోల్ దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ వేరువేరుగా ఉన్నాయి. అవి ఏమిటో అవి తెలుసుకున్నాం మనం. అసలు ఈ సోల్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంది మనకి? ఇతరిక్ అనేటువంటిది కొంచెం అండర్స్టాండ్ అయింది. అంటే పదార్థం నుంచి ప్రజ్ఞకి తీసుకెళ్తూ ఉంటాయి ఈ గ్రంథాలు అన్నీ కూడా. మనం ఫస్ట్ మనకి బాడీ నుంచి చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ గ్లాండ్యులర్ ఫంక్షన్ చెప్పారు, నెక్స్ట్ ఇతరిక్ గురించి చెప్పారు, నెక్స్ట్ ఆ పై స్టెప్ ఎక్కిస్తుంటారు. అలా వెళుతుంటాయి ఈ గ్రంథాలన్నీ కూడా. ఇప్పుడు నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ది చాప్టర్ 4, ది నేచర్ ఆఫ్ ది సోల్ అండ్ ఇట్స్ లొకేషన్. దీని గురించి మనం తెలుసుకుందాం. The problem has been well summarized for us by Professor M. On the one side was the self or soul with its thinking, on the other, all the world of objects, other persons and gods. Throughout the ages, the soul has been subject to of discussion, of argument, and of attempted definition. It has been and still the paramount intellectual interest of the ages and the outstanding theme of all religions and philosophies. From this alone, we may perhaps deduce that the soul is possibly a fact in nature, for the testimony of millennia must have some basis in reality. After the elimination of all conclusions founded on the visions and experiments of hysterics, of neurotics, and of pathological cases, there remains a residue of testimony and a structure of deduction emanating from the sane and reputable thinkers, philosophers, scientists, and awaited negation and warrants recognition by humanity. సో మనం ఇవన్నీ మనం అంటే భౌతికంగా ఉన్నటువంటి వాటి అన్నిటికీ ఎలా వెనక్కి చూస్తే సోల్ అనేటువంటిది ఏదో ఒకటి ఉంది అనేటువంటిది వరకు సైంటిస్టులు తెలుసుకోకుండా ఉంటున్నారు ఎన్నో ఏజెస్ నుంచి అన్నీ కూడా జరుగుతారు. సో దాన్ని మనకి ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఏం అన్నటువంటి ఆయన ఏమంటున్నారంటే, ఆన్ ది వన్ సైడ్ వాస్ దిస్ సెల్ఫ్ ఆర్ సోల్. ఇది ఒక సైడ్. అసలు సెల్ఫ్ ఆర్ సోల్ అని ఏదైతే అంటున్నారో ఇట్ ఈస్ వన్ సైడ్ with its thinking, on the other, all the world of objects, other persons and God. The efforts of wise men for centuries have been to find a way to span the chasm between the self and other objects. But with ideas as events in the head and things existing outside, there was no sure bridge
upon which to make the passage that alone could guarantee that the representations in the head were true to the objects in the outer realm. సో ఈ సోల్ అనేటువంటిది ఒకటి అది ఉందనేటువంటి ఆ విషయం ఒకటి పక్క పెట్టండి. మిగిలినవన్నీ కూడా ఇంకో పక్కకు రాసుకో. సో నేను నాది అంటున్నదిగా మాస్టర్ గారు మనకి పతంజలిలో చెప్తారు కదా, ఇలాంటివన్నీ ఒక పక్కకి రాసుకోండి. ఇలా అనుకునేది ఒకటి రాసుకోండి. నేను అనేది చెప్పేటువంటి దాన్ని ఒక పక్కకు రాయండి. నాది అని చెప్తున్నటువంటి అన్ని కూడా ఒక పక్కకి రాసుకోండి. సో అలా ఇలా ఈ పక్కకి రాసుకుంటే దీని నుంచి దానికి ఏది తీసుకెళ్తుంది? నాది. నాది అన్నటువంటి దాని నుంచి నేనుకి తీసుకెళ్లేది ఏదో మనకు అర్థం కాకుండా ఉన్నటువంటి విషయము అని అంటున్నారు ఈ సైంటిస్ట్. బట్ విత్ ఐడియాస్ యాజ్ ఈవెంట్స్ ఇన్ ద హెడ్ అండ్ థింగ్స్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్, there was no sure bridge. Upon the two sides of this gulf have been arrayed the armies of philosophers, the ideals, upon the side of the self, vainly trying to stretch themselves to reach the reality they have posited as separated from their grasp, and on the opposite side, the materialists striving to ignore the self or to regard it as a phantom. So, కొందరు ఐడియలిస్ట్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజ్ఞ అంటే దాని గురించి మాట్లాడుతారు. So, వాళ్ళు to reach the reality they have posited as separated from their grasp, as separated from their grasp. నేను నిద్రపోతున్నా ఉండదు కదా ఆ సెంటెన్స్. సో వాళ్ళు ఏది చెప్తున్నా అది దాని నుంచి వస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్, ప్రజ్ఞ నుంచి వస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రజ్ఞ కాదన్నాడు. మరి వాడు థాట్స్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఐ యామ్. అది ఆయన చెప్పినటువంటి పాయింట్. నాట్ దే హ్యావ్ పొజిటెడ్ యాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ గ్రాస్ప్ అన్నారు. And on the opposite side, the materialist striving to ignore the self or to regard it as a phantom or epiphenomenon, a breath or mist, exuding from the physical world itself. Exuding from the physical world itself. అన్ని మొత్తం ఇవన్నీ కూడా వ్యక్తి అంది వాడు ఊరుకున్నాను, వాడు ఊహండి అదంతా ఏం లేదండి అనేస్తున్నాడు. ఇదేమంటున్నాడు మెటీరియలిస్ట్ అదంతా జస్ట్ వాడి అంతా గ్యాస్ అండి అదంతా ఏం లేదండి. Some called dualists assumed the reality of both the psychical and the physical, but allowed each its place and never succeeded in an adequate answer to the question. కొందరున్నారు డ్యూయాలిస్ట్. మనం డ్యూయాలిస్ట్లోకి వస్తాం. ఏంటి డ్యూయాలిస్ట్ అంటే మనం దైవం ఉన్నాడనే నమ్ముతాం, అలాగే విగ్రహారాధన చేస్తాం. అని అంతసేపు పూజ చేసాం అంతే. ఆ దైవమే నాలో ఉండి నన్ను నడుపుతున్నాడు అంటే దానిలోకి మనం ఎదగలేదు అన్నాడే. డ్యూయాలిస్ట్లో ఉండిపోతున్నాం. 3 క్లాసెస్ వేసారు. ఒకటి కేవలం మెటీరియలిస్టు, కొందరు ఐడియలిస్ట్గా ఉండిపోయారు, కొందరు డ్యూయలిస్ట్గా ఉన్నారు. అంటే ప్రజ్ఞ ఉందని తెలుసు ప్లస్ పదార్థం ఉందని తెలుసు. వీడి మధ్యలో వీడు ఉండిపోతున్నాడు. అది ఉందని తెలుస్తుంది, ఇది ఉందని తెలుస్తుంది. ఏ బస్సులో ఎక్కలేకుండా వీడు మధ్యలో పడిపోయాడు. ఆ బస్సు ఉందేమో ఈ బస్సు ఎక్కుదాం, ఈ బస్సు ఎక్కుదాం అనుకుంటూ వీడు ఉండిపోతున్నాడు. కొందరు అలా ఉంటున్నాడు వీడు. But allowed each its place and never succeeded in an adequate answer to the question as to how the mind goes out of itself to so different an object, how the object could be itself and yet be known. How the object could be itself and yet be known. Could be itself. And as nenuga unde and yet be known. అంటే వాడికి ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్. ఇది దేని చెప్పి అంటే వాడు అసలు రియల్ అయ్యాంగా ఉంటూ ప్లస్ వాడి యొక్క ఇది ఎక్స్ప్రెషన్స్ కాదు. ఈ రెండు ఉండడం అంటే ఎలా అంటున్నారు. Some definitions of the soul might here give place. They have been gathered out of a vast number. It is noticeable that there is a very remarkable uniformity in definition and exegesis. And అందు గురించి ఏమంటున్నారంటే with great exactitude, Webster dictionary defines the soul in most interesting terms. Webster అది సోల్ గురించి ఏమంటుందంటే an entity. It's an entity అన్నారు. మనకు తెలియదు ఎంటిటీ అన్నట్టు కాదు. an entity conceived as the essence. సో దాని యొక్క ఎసెన్స్ అంతా తీసుకుంటే అది ఎంటిటీ. మనం ఉదాహరణకి ఇంకో 24 గంటలు ఈ ఊరు మునిగిపోతుందండి, మీరు ఏవో సామాన్లోనే అవన్నీ పెట్టేసుకోండి, మీరు బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు ఇది చేస్తారు. అది కాదు సార్ ఈ ఇల్లు మళ్ళీ జాగ్రత్తగానే ఉంటుందా, ఏమీ నమ్మకం లేదు, మీ ఇల్లు ఉండొచ్చు కొట్టుకుపోవచ్చు. ఇక సార్ బీరువాలు అవి పెట్టుకున్నాం అవన్నీ ఉంటాయంటారా, ఏమీ చెప్పలేం.
నీకు ఏవేవో ముఖ్యం అనుకుంటా ఏవో అనుకుంటా పెట్టుబడుకుని ఆ పడవ ఎక్కేసి లేదా బస్సు వస్తుంది వెళ్ళిపో, రేపు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేము అనేసాడు. అనేసాడు వీడు ఏం చేస్తాడు, మోస్ట్ ఇంపార్టెంట్ అంతా కూడా వీడు తీసుకుని పెట్టులో పెట్టేసుకున్నాడు. ఏమిటి వీడంటే వీడు పెట్టే అది అయిపోయాడు. అది దాన్ని అన్నారు ఎసెన్స్, యాజ్ ది ఎసెన్స్, సబ్స్టెన్స్ ఆర్ యాక్చుయేటింగ్ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్, యాక్చుయేటింగ్ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్. సో వీడు ఈ విధంగా దిగి రావడానికి యాక్చుయేటింగ్ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్, ఎస్పెషల్లీ ఆఫ్ లైఫ్ మేనిఫెస్టెడ్ ఇన్ సైకికల్ యాక్టివిటీస్. సో లైఫ్ ఎలా ఇదవుతుంది, సైకికల్ క్వాలిటీస్ గా తెలియబడుతుంది. సో అంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అదిగా ఉండేటువంటి. ది వెహికల్ ఆఫ్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ సపరేటెడ్ ఇన్ నేచర్ ఫ్రమ్ ది బాడీ. ది వెహికల్ ఆఫ్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఇస్ అ వెహికల్. సోల్ అనేటువంటిది ఒక వెహికల్. ఇట్ ఇస్ ఏ వెహికల్ ఆఫ్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. అంటే ప్రతివాడు ఒక సపరేట్ గా అవడానికి ఇది ఒక వెహికల్. ఆశ్రములుగా అయ్యాడుట ఒకడే. సో వాడు అలా అవడానికి సోల్ అనేటువంటిది ఒక వెహికల్. సో మొనాడ్ సోల్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది కదా. సో వాడు అనేకముల ద్వారా ఎక్స్ప్రెస్ అవడానికి సోల్ ఇస్ ద వెహికల్. సో సోల్ ఈ ఎక్స్ప్రెసెస్. ది వెహికల్ ఆఫ్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ సపరేట్ ఇన్ నేచర్ ఫ్రమ్ ది బాడీ. సో ఇట్ ఈస్ సపరేట్ ఇన్ నేచర్ ఫ్రమ్ ది బాడీ. బాడీ నేచర్ వేరు, వీడి నేచర్ వేరు. సపరేట్ ఇన్ నేచర్ from the body and usually held to be separable in existence. Usually held to be separable in existence. అలా ఉంటున్నటువంటిది అనమాట సోల్. అంటే సెపరబుల్, అది దాంతోటే ఇది అయిపోవడం కాదు. ఇట్ కెన్ బి సపరేటెడ్, ఇట్ కెన్ బి ఎవాల్వ్. సోల్ బాడీ రెండు కలిసి ఉంటున్నాయి కానీ ఇట్ కెన్ బి సెపరబుల్. సోల్ని కాసేపు మనం అది బాడీని అక్కడ పడుకోబెట్టేసి సోల్ అటా తిరిగి వస్తుంది. సోల్కి ఎంతో టీచింగ్స్ జరుగుతుంటాయి, ఇవన్నీ మనకి చెప్పాను. సో ఆ రకంగా ఉంటుంటుంది. As one investigates the different interpretations as to the nature of the soul, 3 points of view emerge, and these have been well summarized for us. First, the soul has been treated as the entity or subject, manifested especially in man's volitional thinking activities. It is the subject of the experience meditated by the body. It is not the mind, but that which thinks and wills. Mind is different, soul is different, body is different. So, will aspect ga teliyabadettundi. Mind aspect is different. As thinking. Thinking ki before oka thought undali kada. Adi kadu illu kondam. Illu kondam అనేటువంటి ఆలోచన ఎక్కడ వచ్చింది నీకు? అప్పుడు ఎక్కడ కొందాం అనేటువంటిది నువ్వు మైండ్ తోటి ఆలోచిస్తావు. మైండ్కి ఆ థాట్ ఎక్కడ జనరేట్ అయిందండి తెలియదు మనకి. అది విల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. విల్ నుంచి మైండ్కి వస్తుంది అన్నాడు. ఒక ఇల్లు కొందాం అనేటండి, అప్పుడు మైండ్ ఆలోచిస్తుంది దాని గురించి. ఎక్కడ కొందాం, ఎంతలో కొందాం, అపార్ట్మెంట్ కొందామా, ఇండివిజువల్ హౌస్ కొందామా, ఏం చేద్దాం, ఇవన్నీ ఆలోచిస్తుంది మైండ్. అందులో ఫస్ట్ ది సోల్ అని అన్నారు. సెకండ్, ది సోల్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద మైండ్ ఆర్ విత్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. సోల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మైండ్ ద్వారా నువ్వు ఐడెంటిఫై చేయాలని అని. The soul is identified with the mind or with conscious experience. This is the usual sense of the word in psychology and is the general conception of idealists. Third, the soul is treated as the function or the sum of the functions of the brain. Thought that the brain secretes through as the stomach digests food. ఇంకా సోల్ అనేటువంటిది ఒకటి ఇది ఇస్తే అప్పుడు మైండ్ దాని గురించి అల్లుకోవడం అనేది జరుగుతుంది. ఇవి మూడు కనుక ఈ మూడిటి ఒక విధానంలో మనం some conceptions such as that the soul is the whole unitary spiritual process in conjunction with the whole unitary bodily process appear to stand midway between the idealistic and materialistic views. So idealistic and materialistic ఇది ఒక లింకప్ గా ఉన్నటువంటి సోల్ అన్నమాట. అంటే మెటీరియలిస్టిక్ గా మనం ఏదైతే చేస్తున్నామో దానికి పైన ఉన్నటువంటిది సోల్. దీని గురించి మనం ఫర్దర్ గా ఏం చెప్తున్నారంటే రేపు క్లాస్ లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః
గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.